అధికార పార్టీ వాళ్ళు పోతారు, ఆ పథకం పెట్టినము ఈ పథకం పెట్టినము అని చెప్తారు. కారు పార్టీ వాళ్ళు పోతారు, మీ పిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది మేము, మనవడు పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చింది మేము అని చెప్తారు. పువ్వు పార్టీ వాళ్ళు పోయి వాళ్ళు చేసిందేం లేదు, సెంటర్ కించి మేమిచ్చిన నిధులతోనే వాళ్ళు ఏం చేసినా అని చెప్తారు. మూడు పార్టీల లీడర్ల ప్రచారాలు జోరుగున్నాయి. మున్సిపాలిటీ ఓట్లున్న కాడ ఓట్లు దగ్గర పడుతున్న యాళ్ళ ఇగింత జోరు అందుకున్నాయి ప్రచారాలు. వికారాబాద్ జిల్లాల సీఎం రేవంత్ రెడ్డి సారు, సిరిసిల్ల రామన్న, మంచిర్యాల హరీష్ రావు, కరీంనగర్ లో బండి సంజయ్ సారు. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు, ఆ లీడర్ ఈ లీడర్ అని ఏం లేదు. సీఎం కాంచి చిన్న చితక లీడర్ల వరకు అందరూ మునుపెట్టి తిరుగుతున్నారు ఓటర్ల దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు. పరిగి నియోజకవర్గంలో ఉన్న నారాయణపూర్ లో పెట్టిన ప్రజాపాలన ప్రగతి బాట మీటింగ్ లో మహిళా సంఘాల అక్కలకు చెక్కులు ఇచ్చిండు సీఎం సారు. అడంక ఎప్పట్లెక్కనే అన్ని దుక్కులో చెప్పినట్టే పరిగి పబ్లిక్ కూడా పొట్టు పొట్టు ముచ్చట్లు చెప్పిండు. పాముకు పాలు పోసినట్టే బీఆర్ఎస్ కి ఓటు వేస్తే, ఎందుకంటే కడుపు నిండా విషమే. ఎప్పుడైనా హరీశ్వరరావును చూడండి, నాగుపామును చూడండి ఎట్లుంటుందో, ఆయన నాలుకతో సహా ఎట్లుంటాడో ఒక్కసారి ఊహించుకోండి. కడుపు నిండా విషమే. ఎవడు మంచుకున్నా ఓరోడు, ఎవడు తెల్లబట్టలు వేసుకున్నా సహించరు. ఈ పాములకు మీరు ఓటేస్తారంటే పాముకు పాలు పోసినట్టే. ఈ పాములను మళ్ళా బతకనిస్తారంటే మళ్ళా మన సమస్యలు పరిష్కారం కావు. కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఆడోళ్లకు పీలీ బస్సు, ఇటు సర్కారోళ్ళు పట్టుకొచ్చిన పథకాల గురించి చెప్పుకుంటూనే చిన్నగా ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్లలో పెట్టిండు సీఎం సారు. ప్రతిపక్ష నాయకులను వదలకపోతే, జడ్జిలను వదలకపోతే, జర్నలిస్టులను వదలకపోతే, సినిమా తారలను వదలకపోతే, ఆఖరికి పెళ్ళా మొగుడు మాట్లాడుకుంటుంటే కూడా వాళ్ళ చెవులలో వాళ్ళు మాట్లాడుకునేది నీకెందుకు వినేది? ఏమన్నా పొయ్యకాల ఏం రోగం అయ్యాది? నోటీస్ ఇవ్వకపోతే ఏం చేస్తారయ్యా? అసలు బేడీలేసి ఈడ్స్గా రావాలి. ఇంకా మన పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నోటీస్ ఇచ్చి రమ్మంటే లేదు లేదు నేను ఫామ్ హౌస్ లో ఉన్నా, దావతులు చేసుకుంటున్నా, మీరు ఆడికే రమ్మని అడిగారు. కార్ పార్టీ వాళ్ళు కూడా కాళ్ళకు గిలికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు మున్సిపాలిటీ ఓట్ల కొరకు. అధికార పార్టీ వాళ్ళ లెక్కన మీటింగులు సభలేం లేవు గానీ పబ్లిక్ లకు పోవుడు, వాళ్ళ నడవనే కూర్చొని ముచ్చట్లు చెప్పుడు. సిరిసిల్ల కార్ పార్టీ ముఖ్య లీడర్ రామన్న ప్రచారం చేస్తే మంచిర్యాల మాజీ మంత్రి హరీష్ రావు సార్ ప్రచారం నడిచింది. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కు ఓటు? నాకు ఒక్క కారణం చెప్పురు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతు బిడ్డలే కదా. నేను ఒక్క మాట అడుగుతా, అడగకుండానే కేసీఆర్ రైతు బంధు ఇయ్యలేదా? ఎవరైనా అడిగిర్రా కేసీఆర్ ను? 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో ఎవరన్నా ఈ భారతదేశం లేచిల్లా? మరి అసొంటి కేసీఆర్ ను వదులుకున్నాం ఇయ్యాలా? ఉన్నదా రైతు బంధు ఇయ్యాలా? రోజు కేసీఆర్ ని తిట్టు ఒకటే పని, కానీ మీరు వాని తిట్ల ట్రాప్ లో పడకుండ్రి. ఆడు తిట్టేది ఎందుకో నాకు తెలుసు. తిట్టేది ఎందుకంటే మనం కూడా వాడిని తిట్టాలి. అసలు విషయం మర్చిపోవాలి. 6 గ్యారెంటీలు మర్చిపోవాలి, 420 హామీలు మర్చిపోవాలి, ప్రజలకు ఇచ్చినవన్నీ మరిపియాలి. అది లంగేశం. కారోళ్ళు కాంగ్రెస్ వాళ్ళ నడుమ బాటల తూటాలు వెళ్తుంటే పువ్వు పార్టీ వాళ్ళు మాత్రం నేరకుండా ప్రచారాలు చేసుకుంటున్నారు. పోయిన కాడల్లో ముఖం చూడకుండా సాపిస్తుండు సెంటర్ సహాయ మంత్రి బండి సంజయ్ సారు. సెంటర్ కించి నిధులు తెస్తాం, రాష్ట్రాన్ని ఎలుగులో చేస్తాం, పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే ఇక కథమే అనుకుంటా జోరు జోరు ముచ్చట్లు చెప్పిండు ఇవాళ కరీంనగర్ లా. త్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? నువ్వు కరీంనగర్ వేదికగా చెప్పు. ముస్లిం మహిళలకు ఇలా న్యాయం చేయాలని మేమొస్తే త్రిపుల్ తలాక్ రద్దును వ్యతిరేకించినటువంటి మూర్ఖత్వ పార్టీ ఇలా ఎంఐఎం పార్టీ. ఏ ముస్లింల బతుకులు బాగుపడలే. వాళ్ళ కరీంనగర్కి వచ్చి మాట్లాడుతాడ ఓవేసి. కానీ ముస్లిం మహిళలు ఆలోచించాలి. మీకు అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఓ ఇట ఒకలని కాదు, ఒక పార్టీ అని కాదు, ఎవరి కాళ్ళు ప్రచారాల రథాలకి తిరుగుతున్నారు, మును పెట్టి ముచ్చట్లు చెప్తున్నారు. పోండ్రి. రాష్ట్రం అంతా రాజకీయం ఒక తీరుగుంటే జగిత్యాల రాజకీయం ఇంకో తీరుగుంది. అక్కడి ఎమ్మెల్యేకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సార్కు షింటం పడతలేదు. ఈయనను చూస్తే ఆయన గయ్యమంటుండు, ఆయనను చూస్తే ఈయన గుర్రమంటుండు. ఇద్దరి నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గు మన్నట్టే రాజుకుంటుంది రాజకీయం మంట. ఇద్దరి నడుమున్న పంచాది ఎట్లా చల్లారుతుందో, ఏ పెద్ద మనిషి అలా పంచాదిని తెంపుతాడో గాని అసలు తగ్గుతలేరబ్బా ఇద్దరు లీడర్లు. దశాబ్ద కాలం జెండా మోస్తే ఈ బిడ్డ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పార్టీ బలోపేతం కృషి చేస్తే, అందుకు ఒక అవకాశం వస్తే తినేగాడి పల్లెం నోటిగాడు బుక్ ఎత్తుకపోయినట్టు. ఇది ఎక్కడి న్యాయమే అంటున్నా.
రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక ఎత్తు, జగిత్యాల రాజకీయాలు ఇంకొక ఎత్తు. వెనకటికించి పార్టీలున్న జీవన్ రెడ్డి సార్ మెడల ఆకుపచ్చ కండు వేసుకుని ప్రచారాలు చేస్తుంటే కార్ పార్టీలనే ఉన్నా అని చెప్పుకునేటి అక్కడి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ మాత్రం కాంగ్రెస్ వాళ్ళని వెంబడేసుకుని ప్రచారం చేస్తుండు మా జోరుగా. అగా చూడలే జీవన్ రెడ్డి సార్ మెడలో ఎప్పుడు చూసినా 3 రంగుల కండువా ఉండేది, కానీ ఇప్పుడు లేదు. మెడల కండువ లేదు, పక్క పొంటి షై పార్టీ లీడర్లు లేరు. మరి సారే వాళ్ళకి ప్రచారం చేస్తుండే రెబల్ అభ్యర్థులకు. కానీ ఇటు చూడలే కార్ పార్టీలనే ఉన్నా అని చెప్పుకునేది ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ మాత్రం పక్కా కాంగ్రెస్ కండువాలు వేసుకున్న అభ్యర్థులకు కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసేటి క్యాండిడేట్లను వెంబడేసుకొని తిరుగుతున్నాడు. వాళ్ళ తరపుకించే ప్రచారం చేస్తుండు కూడా. కార్ దిగింది లేదు, కాంగ్రెస్ లో షరీక్ అయింది లేదు, నియోజకవర్గం అభివృద్ధి కొరకే కాంగ్రెస్ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నా అనేది ఎమ్మెల్యే సార్ అంటున్న మాట. స్వయాన ముఖ్యమంత్రి, మన మున్సిపల్ శాఖ మంత్రి వారు నన్ను దగ్గర తీసుకొని నువ్వు మొదటి నుంచి రాజకీయ కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం మధ్యలో పరిస్థితి లేదు అనుకూలించక నువ్వు టీఆర్ఎస్ పోయినా కావచ్చు, మాతోటి కలిసి పనిచేయి, నువ్వు పార్టీ మారాల్సిన అవసరం లేదు, కానీ ప్రభుత్వంతో కలిసి పనిచేయని చెప్పి నన్ను ఇలా ప్రభుత్వంతో కలిసి పనిచేయమన్నారు. మరి సంవత్సరం రోజుల్లో మరి ప్రభుత్వంతో కలిసి పనిచేసే ఈ యువకులు చేతి గుర్తు మీద పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ పక్షాన పోటీ చేస్తున్నారు. మీరందరూ కూడా ఓటేసి గెలిపిస్తే జగిత్యాల పట్టణానికి అత్యధిక నిధులు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే పోయినపారి ఓట్లలో జగిత్యాలలో కార్ పార్టీ తరపుకించి పోటీ చేసి జీవన్ రెడ్డి సార్ మీద గెలిచి ఎమ్మెల్యే అయిండు సంజయ్ కుమార్ సారు. అటంక షై పార్టీలో షరీక్ అయిండని కార్ పార్టీ వాళ్ళు కేసేస్తే చాలు నేను కార్ పార్టీలోనే ఉన్నా గానీ కాంగ్రెస్ వాళ్ళతో కలిసి పని చేస్తున్నా అనుకొస్తున్నాడు ఎమ్మెల్యే గారు. ఇంకేముంది, ఆకాంక్ష ఇద్దరు నడుమ పంచాది. ఇప్పుడు మున్సిపాలిటీ ఓట్లలో సీట్లు పంచేటి కాడ ఇంకింత ముదిరింది అది. అంతేకాదు పార్టీ నిర్ణయాలను కాదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను జీవన్ రెడ్డి సార్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారనేది ప్రచారం నడుస్తుంది గాంధీ భవనంలో. ఏమైతుందో ఏమో కానీ జగిత్యాల రాజకీయాలు మాత్రం భలే గమ్మతున్నాయి. పోండ్రి మామూలుగా ఊర్ల పొంటి ఏ 3 బాట్ల కాడనో ఏ చౌరాస్తాలనో పగున్నోళ్ళ బజార్ పొంటో చేతబడి పూజలు చేస్తుంటారు కొందరు పనిమంతులు. గాఢమైన పనులతోని వాళ్ళకు వచ్చే ఫాయిదేందో మనకైతే తెలియదు, కానీ ఎవడో చెప్పిన మాటలేని గీ పనులు చేస్తుంటారు. ఇగో అట్లనే అనంతపురం జిల్లాలో ఓ ఎమ్మెల్యే ఇంటి ముంగట కూడా చేతబడి పూజలు చేసిర్రట. మరి ఆ కథ ఏందో అట్లా పోయి చూసొద్దాం పారు. సింగనమల ఎమ్మెల్యే బండారి శ్రావణక్క ఇంటి ముంగట చేతబడి పూజలు చేసిరు కదా ఎవరు అడ్డమైన వాళ్ళు. అనంతపురం పట్టణంలో ఉన్న వాళ్ళ ఇంటికాడ ఎవరో నిమ్మకాయలు తెల్ల నువ్వులు జల్లిరు, అది కూడా కార్లు వచ్చి. మరి శ్రావణక్క మీద గంతగానం పగ ఎవరు పెట్టుకుర్రో ఏం పోడో గాని పొద్దుగాలొచ్చి నిమ్మకాయలు నువ్వులు జల్లిపోడే ఇప్పుడు అస్సలు మనసుకు పడతలేదట అక్కకు. అయితే కారు వాడు వచ్చినప్పుడు ఎమ్మెల్యే మనసులు చూసిరట. చూసి వాడిని పట్టుకుందామని ఎమ్మడివాడు ఉరికితే అప్పటికే వాడు బండి లాగాయించి కొట్టిండు. సీన్ కార్డ్ చేస్తే దొరకలే. ఇగో గీ ముచ్చట మీదనే ఇప్పుడు అక్క మస్తు గరం అవుతుంది. కారు వేసుకొని అందరు తిరిగే టైంలో చేతబడి చేసిపోయారంటే ఇది పక్కా తెలిసిన వాళ్ళ పనే. నా మీద ఎవరో పగబట్టి శానుద్ర సంధి కుట్ర చేస్తురు అన్నట్లు మస్తు కోపానికి వస్తుంది. అటు సీసీ కెమెరాల ఇంకులాడితే బండి నెంబర్ అయితే బయటకు వచ్చింది. ఇక చూడరే గీ బండి వాళ్ళు వేసుకొని వచ్చింది. ఇక బండి ఎవరిది ఏం కథ అని వివరాలు తీస్తే దీని అసలైన ఓనర్ వాళ్ళు ఉండి ఈ బండి మాది కాదు అమ్మేసినామని చెప్పారట. దీంతో ఏదైనా ఉంటే నా ఎదురు వచ్చి మాట్లాడాలి, అంతేగాని ఈ దొంగసాటు ఉడత ఊపులు ఎందుకు? వీటితో ఒరిగేది ఏం లేదు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ ఏషాలు కడుతురు. వాళ్ళు ఎవరో ఈ చేతబడి ఎవరు చేపించారో దబ్బిన బయట పెట్టిస్తా అన్నట్టు మాట్లాడుకొస్తుంది ఎమ్మెల్యే శ్రావణక్క. మరిగా ఏమైతే ఏమో చూసుకుంటూ పోవాలి. తన్నుడు బాబా, గుద్దుడు బాబా, గుర్రం బాబా, విభూది బాబా అని గిట్ల ఏదో ఏషం గట్టి బాబాలం అని చెప్పి ఊర్ల పొంటి వస్తుంటారు. తెలుసు కదా, మీ ఊరికి కూడా ఎవరో ఒకరు వచ్చే ఉంటారు. అయితే వీళ్ళందరి ఆలోచన ఒకటే, జనం షేవులలో పూలు పెట్టాలి, అందిన కాడికి దోసుకొని అవతల పడాలి. అయితే ఆదిలాబాద్ జిల్లా దిక్కు కూడా కుండ బాబా అని ఒకడు వచ్చిండట. కానీ సీన్ కట్ చేస్తే ఇగో ఇది ముచ్చట. శిశి ఈ ఆదిలాబాద్ పోలీసులు గింత ఓరోలేనులు ఉండలేదమ్మా. పాపం పొట్టకూటి కోసం బాబా వేషం కడితే వాడిని తీసుకొచ్చి జైల్లో పెట్టిర్రు. గింత అన్యాయం ఉంటుందా చెప్పురు ఎక్కడన్నా? ఇగో గిడ కుండ దాని పక్కమిటి 3 ముడుపుల 3 లెక్కన అవపడుతున్నాయి చూడు. ఇదేగా కుండ బాబా గాని బాగోతాం. అసలు ముచ్చట ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పలకోటి నుండే దర్శనాల రాజకుమార్ అంటోడు 3 ఏళ్ల సంది బాబా వేషం కడుతున్నాడట. ఇక వాని తోకెమటి జై అని అంటానికి 7 మంది పనులు అండ్ల వాని బావ చూస్తున్నాడట. అయితే ఊర్లో పొంటి అమాయక జనాల అవసరాలను పసిగట్టిన ఈ రాజ్ కుమార్ గాడు అచ్చకాయ పుచ్చకాయ మాటలు చెప్తాడు. అటు వెనుక వీడు ఇంట్లో మాటలతో మత్పరిస్తుంటే వాని మనసులు పోయి ఓ గోతి తోవి ఆన్లైన్ కుండలం పెడతారు. అటు వెనుక ఆన్లైన్ లో ఉన్న నకిలీ బిల్లలను కుండలలో వేస్తారు. అప్పుడు చాలా అయితే బాబా గాని అసలేశం. అదేదో సినిమాల బ్రహ్మిసారు మూట ముట్టుకోకురా మూర్ఖుడా అన్నట్లు
వీడు సూత కుండ ముట్టుకోకరి మూర్ఖులారా అని చెప్పి వాళ్ళ తన అంజన కాడి దూసుకొని అవతల పడతారు. గిట్లా 26 మందిని ముంచి 1,03,80,000 రూపాయలు అందుకొని అవతల పడరు. ఇక ఇదే ముచ్చట మీద ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ మాట్లాడుకుంటా ఇటువంటి ఉద్యోగాలు ఆడాడ మోపాయిరు, గసంటోళ్ళని నమ్మకుర్రి, ఇంట్లోకి అసలు రానియకుర్రి అని చెప్పుకొస్తుండు. పాత టైంది పాత కాలంది తీస్తాను ఎవరైనా మీకు చెప్తే 100% నేరం ఉంటుంది. ఇట్లయినా జనాలకి నమ్మకండి. ఎవరైనా చేస్తే ఉంటున్నారంటే దయచేసి కంప్లైంట్ ఇవ్వండి. అదన్నట్లు ఇక ఏ సంఘటన బాబుగాంతో పాటు వాని పని మనసులో 7 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇక వాళ్ళ తాను నుంచి ఒక కారు, ఒక బైకు, 7 ఫోన్లు, నకిలీ బంగారు నాణ్యాలు, కుండలు, పూజకు వాడిన బట్టలు ఆయన గుంజుకుర్రు. మరి గుప్త నిధుల పేరుతో ఇండ్ల గోతులు తవ్వి కుండలు పెట్టినోడు ఆయనతో పోలీస్ టౌన్ లో సుధా పొక్కలు తవ్వి కుండలు పెట్టగాలే సారు, జర జాగ్రత్త, వాడు అసలే పెద్ద బాబా అని సలహాలు ఇస్తున్నారు. వాని కాడ ఏం మాయ లేదని పసిగట్టే జనాలు. బైకులు, ఆటోలు, క్యాబులు ఇంట్లో ఏమన్నా తీసుకోర్రి. పాపం పొద్దంతా బండి నడిపితే గట్టిగా సంపాదించేది మహా అంటే 1000-2000. ఆ సంపాదనల ఇంటి కిరాయిల కాడ నుంచి పొలగాళ్ళ చదువుల దాకా అన్నీ తీస్తే ఆఖరికి మిగిలేది మీదంగా అప్పులే. అందుకే ఇంత తుట్టిలా మేం బండ్లు నడపలేమని దేశమంతా ఒకటే జంగులేపిర్రు. మరి డ్రైవర్ అన్నలు ఎత్తుకున్న ఈ బంద్ ఎట్లా నడిచింది ఏందనేది మొత్తం ఒకసారి మునుంబెట్టి అరుచుకుని వద్దాం పార్రి. శనివారం నాడు ఆల్ ఇండియా బ్రేక్ డౌన్ పేరుతో బైకులు, ఆటోలు, క్యాబులు అన్ని బంద్ పెట్టిన డ్రైవర్ అన్నలు. దినవంతా తిని తినక రికాం లేకుండా మేము బండ్లు తోలుతుంటే కంపెనీ వాళ్ళేమో కోట్లకు పడగలెత్తుతారు. మా బతుకులు మాత్రం రోజు కింద అర్ధగనం అవుతున్నాయి. ఈ పద్ధతి వెంటనే మార్చాలని చెప్పి ఈ ధర్నా రాగం ఎత్తుకుర్రు. అట్లని తెలంగాణలో ఒక్కతనే కాదు సుమా, దేశమంతా ఇదే లొల్లి నడిచింది. ఓలా, ఊబర్ కంపెనీలు కస్టమర్లకు నానా రకాల ఆఫర్లు పెడుతుర్రు. మాకు మాత్రం అత్యవసర బిల్లు ఇస్తుర్రు. ఆఫర్లేమో వాళ్లకు, ఆపదలు మాకా అని గరం అవుతున్నారు డ్రైవర్ అన్నలు. ఇట్లనే కూకట్పల్లి డ్రైవర్ అన్నలు బంధు పాటించి మానవహారం చేసిర్రు. అందులో ఒకరు మాట్లాడుకుంటా అసలు బైక్ టాక్సీలను పురాగా బంద్ చేయాలి, అవి చేయంగా మా ఆటోలో గిరాకే ఉంటలేదు, తెల్ల ప్లేట్ బండి మీద టాక్సీ నడుపుకుంటే మా పొట్ట కొడుతురు అని బండ్లు ఎందుకు ఆపిరో చెప్పుకొచ్చారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే 2 అంశాల మీద ఇది ధర్నా చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి రేట్లు పెరగాలి, రెండోది వచ్చేసి మన ట్యాక్సీ ప్లేట్లు బైక్లు ఏవైతున్నాయో అవి తీసేయాలి. అవి వైట్ ప్లేట్తోనే నడుస్తున్నాయి, చాలామంది కమర్షియల్గా వాడుతున్నారు కాబట్టి దానికోసం అని చెప్పి ఈ ధర్నా చేయడం జరుగుతుంది. అదన్నట్లు బైకులు రాకముందు ఒక్కలుంటే ఆటోలు బుక్ చేసుకునేది, ఇప్పుడు వాళ్ళంతా బైకులు ఎక్కుతారు. అట్లని అవి టాక్సీలు కాదు కదా, మరి మా అసలైన టాక్సీ డ్రైవర్లు ఎట్లా బతకాలి అనేది వీళ్ళ డిమాండ్. ఇదే ముచ్చట మీద రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీ సార్కు గిగ్ వర్కర్ సంఘం ఉత్తరం రాసిందట. అందులో మినిమం బిల్లు గింత ఉండాలి, రేట్లు పెంచాలి, నడుమ దళారుగాలు లేకుండా మంచి రేటు సర్కారే కట్టియాలి, తెల్ల ప్లేట్ బండి వేసుకుని టాక్సీ నడుపుతున్న మీద గట్టి చర్యలు తీసుకోవాలి అని ఇట్లా చానే రాసిరట. అంతేకాదు ఓలా, ఊబర్ కంపెనీలు వాళ్ళ అవసరం తగ్గట్లు రేటు మారుస్తున్నాయి. అట్లా కాకుండా ఓ పర్మనెంట్ రేటు డ్రైవర్లందరికీ గిట్టుబాటు అయ్యేటట్టు చూడాలి అని చెప్పి ఇంకొన్ని డిమాండ్లు ముంగట పెట్టిరట. మరిగా సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏవో గాని ఆటోలు, క్యాబులు నడుపుతున్న డ్రైవర్ అన్నల కష్టాలే పాపం చిన్నగా లేవుపో అని అనుకుంటారు వాళ్ళ కష్టాలు తెలిసిన పబ్లిక్. ఇప్పుడు పెద్దగా ఏం కానొస్తలేవు కానీ ఓ 20 ఏళ్ల వెనకకు పోతే ఎట్లుండేది? పొద్దు పొద్దున సూరు కింద కిచకిచా అని సప్పుడుతోనే లేచేటోళ్ళు ఉండే. కోడి కూత కంటే ముందుగల వాటి సప్పుడే అలారం అయ్యేటిది. ఇప్పుడు ఫోన్ మూతతోనే నిద్రలేస్తుర్రు. జామ చెట్టు కింద రామశీల్కలు ఆలుతుండే, కోయిల కూతలు బగ్గ వినబడుతుండే, ఆకాశంలా గద్దెలు తీరు తీరు డిజైన్లతోని గాలి ఎగురుతుండే. ఇప్పుడు అసొంటి ఏం కాని రాకుంటాయినాయి. అందుకే అసొంటి ఓ పక్షుల గుంపును చూపెడదామని గీ వార్త పట్టుకొచ్చిన చూడుర్రి. పచ్చడి చెట్లు, నడిమిట్ల పొలాలు, గా చెట్ల మీద తెల్లటి కొంగలు, అటు మంచు అందాలు, అప్పుడే గూట్లకించి గుడ్ మార్నింగ్ చెప్తున్న సూరన్న. వారేవా, చెట్ల మీద ఆలిన తెల్ల కొంగల్ని చూస్తుంటే మస్తు సంబరం అనిపిస్తుందిలే. శ్రీకాకుళం జిల్లా తేలుకుంచి ఊరికి చుట్టాలు వచ్చిర్రబ్బా. అవు చుట్టాలే, కాకపోతే బయట దేశం కెంచి వచ్చిన చుట్టాలు. ఆ చెట్టు మీదికేంచి ఈ చెట్టు మీదికి, ఈ చెట్టు మీదికేంచి ఆ చెట్టు మీదికి తిరుగుకుంటా ఎగురుతున్న గీ తెల్ల కొంగల్ని చూసి అక్కడ వాళ్ళది ఒక మురిపేం కాదు. అయితే గీ కొంగలు ఇప్పుడు కొత్తగా వచ్చేటి ఏం కాదట నుళ్ళు. పాతేడు చలికాలంలో, ఆనకాలంలో పక్కా వస్తాయి అంటారు అక్కడి పబ్లిక్. ఇవి నవంబర్లో వస్తాయి, నవంబర్ నుంచి జూలైలో వెళ్ళిపోతాయి. పిల్లలు చేస్తాయి, పొట్లు పెడతాయి, పిల్లలు చేస్తాయి, ఆకలి వేస్తే చేపలు తెస్తాయి, అటు కుడుపుతాయి. 3 నెలలు చెట్ల మీద ఉండడం,
అటు టైం వచ్చిన తర్వాత అవి ఎగురుకుని వెళ్ళిపోవడం. మళ్ళీ జూలైలో వస్తాయి. జూలైలో వెళ్ళిపోవడం మళ్ళీ ఆగస్టు నవంబర్లో వస్తాయి. చెట్ల మీద గూళ్ళు గూట్లో చిన్న చిన్న కొంగ పిల్లలు వేసుకొని వస్తాయి, పెద్ద అయినాక ఎగిరిపోతాయి. అయ్యే వస్తాయి అయ్యే పోతాయి. వాటిని ఎల్లగొట్టినా పానం తీసినా పక్కా కేసులు పెడతాడనులు. అగా చూడలే చింత చెట్టు మీద ఆలిన తెల్ల కొంగల్ని చూసేటందుకు 2 కళ్ళు చాలతలేవు కదా. ఇవన్నీ మనకాడి కొంగలు కాదు, మళ్ళా బయట దేశంకేంచి వచ్చిన కొంగలు. అయితే చలికాలం లేకుంటే ఆనకాలం వస్తాయి అటు ఇక్కడికి. ఇంకా ఈ జాగ గురించి చిన్నదాన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసేటి నెట్టన్నలకు ఎరకలేనట్టున్నది. లేకుంటే దీన్ని ఇప్పటికే టూరిస్ట్ జాగా చేసేటోళ్ళు ఉండే పక్క. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.